నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగుండారండి, మీరందరూ బాగుండాలి. మీ కుటుంబాలు దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలతోటి నింపబడాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో నేను మీ కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాలలో ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే, ప్రార్థన చేయాల్సిన అవసరం ఏదైనా ఉంటే దయతోటి మీ ప్రార్థన విన్నపాలన్నీ నాకు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ ప్రార్థన విన్నపాలన్నీ నాకు తెలియజేయండి. మీకోసము, మీ కుటుంబం కోసం నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గమనించండి, ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మీ ముందుంచి మీ కుటుంబాలు ఆశీర్వదించాలని, మీ కుటుంబాలు దీవించాలని నేను ఎంతగానో ఆశ కలిగి ఉండి మీ ముందుకు వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి క్రొత్త నిబంధన యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనం అండి. నేను దేవుని యొక్క లేఖనము చదివేటప్పుడు మీరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాడు. ఆ వాక్యమే ఉన్న దేవుడు విశ్వాసం ద్వారా నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని ఫలభరితముగా దీవెనకరముగా మార్చగల శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నాడు దేవుడు. దేవుడి యొక్క లేఖనము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపయబడి కృపను పొందితిమి. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. గమనించండి దేవుడు పెట్టారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము, గమనించండి, నేను ఒక్కనే కాదండి, మనమందరము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఉదయకాల సమయంలో. మనమందరము కృపయబడి కృప పొందుతామండి. కృప అనేది దేవుడిచ్చేది ఉచితమైన బహుమానము, ఉచితమైన ఆశీర్వాదము, ఉచితమైన దీవెనండి. దేవుడిచ్చే కృప కోసము ఎప్పుడైతే ఎదురు చూస్తావో, దేవుడిచ్చే ఆ కృప పొందుకోవడానికి ఎప్పుడైతే ఎదురు చూసి వేచి ఉండి ఆయన సన్నిధానములో ఆయన కృప కోసం నువ్వు కనిపెట్టుకొని ఉంటావు. ప్రియ సోదరి, ప్రియ సోదరా, కృప ఎంబడి కృప అనేది నీకు తోడుగా వస్తుంది. కృప ఎంబడి కృప అంటే అక్కడ చూడండి, గమనించండి, యోహాను భక్తుడైన యోహాను ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే కృప ఎంబడి కృప అనేది మనకు తోడుగా ఉంటుంది, మనము పొందుకుంటాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరము కృప ఎంబడి కృప పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆ కృప అనేది నువ్వు పొందుకోవాలి, ఆ ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోవాలి, ఆ దీవెన అనేది నువ్వు పొందుకోవాలి. ఆ కృపను ఎప్పుడైతే పొందుకుంటావో, కృప ఎంబడి కృపతో ఎప్పుడైతే నువ్వు నింపబడతావో, నీ జీవితం అనేది, నీ కుటుంబం అనేది, నీ బిడ్డల జీవితం అనేది దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడింది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఒరి బోరి కుమదార శరమ, ఉందరి బోరి కుమదార శరమ, ఉదయం కావాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు కృప పొందుకోవాలని, కృప ఎంబడి కృపను పొందుకోవాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, కృప అనేది దేవుడు ఇచ్చే ఉచితమైన ఆశీర్వాదము, కృప అనేది దేవుడు ఇచ్చే ఉచితమైన దీవెన. ఆయన నీ కృపతో నింపితే, నీ కుటుంబాన్ని దీవితో నింపితే, ఆయన కృపతో, కృప ఎంబడి కృపతో నింపితే నీ కుటుంబము, నీ జీవితము దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మార్చబడింది. ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు దీనస్థితిలో ఉన్నావా? దేవుని యొక్క కృప కోసం నువ్వు కనిపెట్టు. పేదరికములో ఉన్నావా? దేవుని యొక్క కృప కోసం నువ్వు కనిపెట్టు. దీనస్థితిలో ఉండి పేదరికములో ఉండి దేవుని యొక్క కృప కోసం ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో, కృప ఎంబడి కృప నిన్ననేది వెంబడిస్తూ ఉండేది. కుమదర శరమ ముందు కుమదర శర్మ, కృప ఎంబడి కృప అనేది మనము పొందుకోవాలి. దేవుని యొక్క నుండి ఆ ఉచితమైన కృప, ఉచితమైన ఆశీర్వాదము, ఉచితమైన దీవెన దేవుని యొక్క నుండి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, ఆ కృపను ఆపడానికి ఎవరి వల్ల ఎవరు తరం అనేది ఈ భూమి మీద కాదు. ప్రియ సోదరి, ప్రియ సోదర, దేవుని యొక్క
పొందుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క కృప అనేది సమృద్ధిగా మన ఎడలో ఉన్నది. ఈ మాటల ద్వారా నువ్వు ఆదరించబడితే, ఈ మాటల ద్వారా నువ్వు దీవించబడితే, నీ కోసం ముందు కావలసిన ప్రార్థించాలని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. నువ్వు ఏ స్థలంలో సరే, ఏ ప్రాంతంలో సరే, ఈ ప్రార్థనలో నువ్వు ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయ కావలసిన ప్రభు నాయన, నీ మాటలు ప్రకటించి ఉండగా పరిశుద్ధాత్మ దేవ అయ్యా, ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీపించి ఉన్నారో వారందరినీ నాయన నీ కృప ఎంబడి కృపనైనా పొందుకోవడానికి నువ్వు సహాయం చేయమని, వారి కుటుంబాన్ని దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నువ్వు మార్చమని అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో మీకు నచ్చితే అనేకులకు షేర్ చేయండి. నా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను.